ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. అద్దె భవనంలో కొనసాగుతున్న జిల్లా రవాణా శాఖ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ రోజు సిరిసిల్ల రవాణా శాఖ కార్యాలయానికి తన వ్యక్తిగత పని నిమిత్తం వచ్చారు. నూతనంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వచ్చిన ఆది శ్రీనివాస్ కు జిల్లా రవాణా శాఖ అధికారి ఇక్కడి పరిస్థితులు వివరించారు. ఎన్నో ఏళ్లుగా అద్దె భవనంలో కార్యాలయం కొనసాగుతుందని, దీని ద్వారా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అవసరం ఉందని ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆది శ్రీనివాస్ ఫైల్ తెప్పించుకుని పరిశీలించారు. త్వరలోనే నూతన భవన నిర్మాణానికి నిధుల కేటాయింపు చేస్తారని హామీ ఇచ్చారు. అయ్యప్ప స్వామికి ప్రీతికర రోజైన ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి పర్యవేక్షణలో ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. వేద పండితులు శ్రీపాద శర్మ మంత్రోచ్చల మధ్య గణపతి హోమం నిర్వహించారు. అనంతరం రాజు గురుస్వామి కరకమలములచే మణికంఠునికి పంచామృత అభిషేకం, పుష్పాభిషేకం, అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం మెట్ల పూజ నిర్వహిస్తున్నట్టుగా గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, భక్తులు పాల్గొన్నారు. ఉపశాంతయే ఓం భుజవే నమః ఓం భుజ సంప్రాప్తే ఓం ప్రోక్షామి రోగపీడం శాంతయే స్వాహా ఓం భుజగ్రహాయ నమః ఓం భుజ సంప్రాప్తే హోమాంచకారిహే భుజ ఓం ప్రోక్షామి రోగపీడం శాంతయే స్వాహా ఓం భుజగ్రహాయ నమః ఓం భుజ సంప్రాప్తే హోమాంచకారిహే భుజ ఓం ప్రోక్షామి రోగపీడం శాంతయే స్వాహా ఓం భుజగ్రహాయ నమః. తంగళ్లపల్లి మండల కేంద్రంలో 64వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా 64వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు నెరల నరసింగం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, మచ్చ శ్రీనివాస్, బైర్నేని రాము, గుగిల్ల భరత్ గౌడ్, ఆరేపల్లి బాలు, మీరాల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ గారి నాయకత్వంలో తంగలపల్లి మండల గ్రామాలందరికీ సంబంధించిన యూత్ గ్రామాధ్యక్షులు, యువజన నాయకులందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకున్న సందర్భంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆహ్వానించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ యూత్ కాంగ్రెస్ శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1960 సంవత్సరంలో ఈ దేశ అభివృద్ధిని ఆకాంక్షించి ఈ దేశంలో యువత కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి మనుగడకు యువకులే ముందు ఉండాలని చెప్పి ఒక సదుద్దేశంతో దీపాదాస్ మున్షి గారి నాయకత్వంలో మొట్టమొదటి అధ్యక్షురాలిగా, జాతీయ అధ్యక్షురాలిగా ఈ సంస్థను ఏర్పాటు చేయించి ఈ సంస్థ ద్వారా విద్యారంగం కావచ్చు, యువత నిర్వీర్యమైన రంగాన్ని కావచ్చు, ఆ కాలం నుండే దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శ్రీమతి ఇందిరాగాంధీ గారు యువకులకు పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు దీని కొనసాగింపుగా జరుగుతూ ఉంది. యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చి అధికారులకు అలాగే ప్రజలకు మధ్యగా వారధిగా ఉండి పలు సమస్యల మీద పోరాటం చేయాలి. కాలక్రమంలో ఏదైతే ఈ యువజన కాంగ్రెస్ 70వ దశకం వచ్చేసరికి గౌరవనీయులు సంజయ్ గాంధీ గారి నాయకత్వంలో దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అలాగే 80వ దశకంకి వచ్చేసరికి రాజీవ్ గాంధీ గారు కూడా దీనికి నాయకత్వం వహించి యువకులకు ఇంకా మరింత పెద్దపీట వేసే విధంగా యువకులు కూడా 18 సంవత్సరాల లోపే వీళ్ళకు ఓటాకు ఉండాలి, వీళ్ళు కూడా దేశ భవిష్యత్తుకు అని చెప్పి వాళ్ళందరికీ
యూత్ కాంగ్రెస్ను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గ్రామాన చెట్లు నాటడం కార్యక్రమాలు, అలాగే సమాజ అభివృద్ధిలో ఏవైతే ఉంటాయో దానిలో భాగస్వామ్యం కావాలి, సంఘటిత వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పోరాటాలు, గృహహింస మీద పోరాటాలు చేస్తూ యువజన కాంగ్రెస్ ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రతి గ్రామంలో ముందుండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, స్టేషన్లో పకడ్బందీగా సెక్షన్ అమలు చేయాలని అధికారులకు ఎస్పీ అఖిల్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పకడ్బందీగా 5S అమలు చేయడం జరుగుతుందని, స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఎలాంటి రోగాల బారిన పడకుండా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలమని పోలీసు అధికారులకు సిబ్బంది పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు నాటాలని సూచించారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు నమోదవుతున్న కేసుల వివరాలు, నమోదైన పలు కేసుల రికార్డులు, స్టేషన్ రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, ప్రజా ఫిర్యాదులో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లను ప్రతిరోజు తనిఖీ చేయాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని బ్లూ కోల్స్, పెట్రో కార్డ్స్ నిధులు నడుస్తున్నాయని అడిగి తెలుసుకోవడానికి డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ఎస్ఐలు శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు. జిల్లాలో మనం స్వచ్ఛదనం పచ్చదనం 9th వరకు ఈ రోజు వరకు 4th స్టార్ట్ చేసాం. అన్ని పోలీస్ స్టేషన్ అన్ని ఆఫీసెస్ కవర్ చేసాం. మన పోలీస్ స్టేషన్లో ఏమైనా చెత్త ఉంటే అది క్లియర్ చేసాం. అది కాకుండా కొన్ని కండెమ్డ్ ఐటమ్స్ ఉంటుంది, స్పేర్ ఐటమ్స్ ఉంటుంది, ఏమైనా ఖరాబ్ అయింది అది కూడా అన్ని క్లియర్ చేసి పోలీస్ స్టేషన్లో 5S ఇంప్లిమెంటేషన్, ఆ జాపనీస్ కంపెనీస్ వాళ్ళు వాడినది 5S ఇంప్లిమెంటేషన్ మనం మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇంతకుముందు కూడా ఉంటే మళ్ళీ అది ఇంకా రీఎన్ఫోర్స్ చేసాము. మనం క్లీన్ ఉంటే, మన ప్రెమిసెస్ క్లీన్ ఉంటే మనం మంచి సర్వీసెస్ జనాలకి ఇవ్వగలచ్చు. ఆ సీఎం సార్, మన ఆనరబుల్ సీఎం సార్ దృష్టి ప్రకారం మనం ఈ ప్రోగ్రామ్ పెట్టాము. థ్యాంక్ యూ. ఇల్లంతకుంట మండలంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు నిర్వహించారు. మహిళలు పాముల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి పురస్కరించుకుని ఇల్లంతకుంట మండలంలో అన్ని గ్రామాలతో పాటు మండల కేంద్రంలో మహిళలు నేటి ఉదయం నుంచి పాముల పుట్ట వద్దకు వెళ్లి పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శివలింగానికి పూజలు చేపట్టారు. దేవుడందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ మొక్కలు చెల్లించారు. చేయబెట్టి పోయాక నువ్వు ఈరోజు నాగపంచమి అందరి ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. అలాగే పిల్ల పాపలతో ఆరోగ్యంగా మంచిగా ఉంటాము. ప్రజాపాలన ద్వారా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దగ్గరవుతూ ఉంటే ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంభీరావుపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంతం సురేష్ ఆరోపించారు.
గంభీరావుపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం సురేష్ మాట్లాడుతూ నిన్నటి రోజు ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సుభాష్ మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే వారెవరూ లేరని గుర్తు చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ ఇంకా అధికారంలో ఉన్నట్టు మాట్లాడితే ప్రజలెవరూ సహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ నాయక్, ప్రభాకర్ కార్యకర్తలున్నారు. అయితే నిన్నటి రోజున బీఆర్ఎస్ చిల్లర ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అవాకులు చెవాకులు మాట్లాడిన సుభాష్ అనే మాజీ మార్కెట్ చైర్మన్ ఒక చిల్లర నాయకుడు, చిల్లర వేషాలు వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలు చాలా బాగున్నాయి కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు ఏం తోచక చిల్లర నాటకాలు ఆడుకుంటూ నేను ఏదో పొడిచినా అని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చిల్లర మాటలు మాట్లాడుకుంటూ పూట గడుపుతున్నారు. అది వాళ్ళకి ఏం చేయాలో తోస్తలేదు. నా కాంగ్రెస్ నాయకుల మీద నువ్వు మాట్లాడేదానికి నీకు ఏముందని, నువ్వు సుభాష్ నువ్వు చేసిన కథలేంది, నీ కార్యక్రమాలు ఏంది ఎవరికి తెలియదా? నీకు తెలియదా? నువ్వేం చేసినావని, నువ్వు ఏం పొడిచినావని చెప్పి నువ్వు పత్రికా సమావేశం పెట్టి కాంగ్రెస్ నాయకుల మీద మాట్లాడతావు? ఏముందని మాట్లాడతావు? తోటగా అని మాట్లాడతాడు. తోటగా ఏం మాట్లాడిండు? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది నీకు తెలుస్తలేదా? నీకు ఏమన్నా చేసే దమ్ము ఉన్నదా? ఈ గంభీరపేట మండలంలో నువ్వు ఏం పొడిచినావో నువ్వు ఇక్కడికి వచ్చి గాంధీగడికి వచ్చి నువ్వు చెప్పగలుగుతావా? నేను సవాల్ విసురుతున్నా నీకు. బిడ్డ సుభాష్, నువ్వు కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు కానీ నాయకుల మీద కానీ నువ్వేమన్నా ఎక్కువ అవాకులు చెవాకులు మాట్లాడితే నీకు ఖచ్చితంగా నీ ఊరికి వచ్చి నీ బట్టలు కూడా తీసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొడతారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను నీకు. బిడ్డ ఖబర్దార్ సుభాష్, నువ్వు ఒక చిల్లర వెదవి. నువ్వు కాంగ్రెస్ పార్టీ 133, 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని నువ్వు నాయకుల మీద నువ్వు మాట్లాడంత నీకు అది ఉందా? నువ్వు పెద్ద మగోడివి. నువ్వు వచ్చినావు ఎల్లారెడ్డిపేట మండలంలో, నువ్వు పీకింది ఏముంది, నువ్వు కట్టింది ఏముంది? అక్కడ ఎల్లారెడ్డిపేట మండలంలో కనీసం బీఆర్ఎస్ నాయకులు ఒక బాత్రూమ్ కూడా కట్టని వెధవులు మాట్లాడతారు. ఇవాళ ఇక్కడ ఈ గంభీరపేట మండలంలో బస్టాండులో నువ్వు ఒక బాత్రూమ్ అయినా కట్టినవా? 10 ఏళ్ళు నీకే అధికారం ఇచ్చినప్పుడు ఏమని ఓడిచడానికి నువ్వు మాట్లాడినావు? కాంగ్రెస్ కార్యకర్తల మీద, నాయకుల మీద ఏమని మాట్లాడుతారు మీరు? మీకు సిగ్గుందా అని నేను హెచ్చరిస్తున్నా. మీకు ఏమని మాట్లాడుతారు మీరు? తోటగా మాట్లాడతాడు కేకే మహేందర్ రెడ్డి మీద. కేకే మహేందర్ రెడ్డి గారు కానీ లేకపోతే నీ బతికెక్కడిది? ఏంది ఇది? ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో తోటగా అంటే ఏంటిది? ఏముందల్లా? రాబోయే స్థానిక మన సర్పంచ్ ఎలక్షన్లలో కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని సన్నాసులు మీరు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ గురించి. ప్రతి ఒక్క ఊరిలో ఇందిరమ్మ ఇల్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక్కొక్క పల్లె కోదామా, గంభీరపేట మండలం కోదామా, ఎల్లారెడ్డిపేట మండలం కోదామా, వీర్నపల్లి మండలం కోదామా, ముస్తాబాద్ మండలం కోదామా, ఏ మండలానికి పోదామో చెప్పు. ఒక బీఆర్ఎస్ ఇల్లు కట్టించిందని చూపెట్టుర్రి. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము రాజీనామా చేసేయడానికి సిద్ధం. చిల్లర మాటలు మాట్లాడకు సుభాష్. అరే ఖబర్దార్, నేను చెప్తున్నా. తిమ్మాపురం నీ ఇంటికి వచ్చి ఉరికించి కొడతాం బిడ్డ బట్టలు ఇడిపించి. లోక కళ్యాణార్థం సిరిసిల్ల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో తలపెట్టిన 1,08 కుంకుమార్చన పూజలు నేటితో ముగిశాయి. చివరి రోజు నవచండి యాగం నిర్వహించారు. సిరిసిల్ల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ రాజశ్యామల, శ్రీ వారాహి సహిత శ్రీ లలిత త్రిపుర సుందరి మరియు అష్టలక్ష్మి సహిత శ్రీలక్ష్మీ నారాయణ దేవాలయాల 3వ వార్షికోత్సవం సందర్భంగా 1,08,00,000 కుంకుమార్చన పూజలు జరుగుతున్నాయి. ఈ రోజుతో ముగింపు కావడంతో నవచండీ యాగం వేదమూర్తులైన బ్రాహ్మణోత్వల్లో సమక్షంలో చండీ యాగం వైభవోపేతంగా మహిళలు భారీగా తరలివచ్చి కుంకుమ పూజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 9 రోజులుగా జరిగిన కార్యక్రమంలో 3,16,00,000 కుంకుమ పూజలు జరిపినట్టు ఆలయ అధ్యక్షుడు రాజా విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు.
తెలిపారు. వారం రోజులుగా జరిగిన కుంకుమ పూజలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా మహిళలు సుహాసినీలు భారీగా తరలివచ్చారు. సుమారు 6,000 మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నట్టుగా తెలిపారు. పూజల్లో పాల్గొన్న మహిళలకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. లోక కళ్యాణార్థం మరియు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సజావుగా సాగాలని అమ్మవారిని వేడుకుంటూ కోటి కుంకుమార్చన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. सुखेन काली विग्रहे रक्तबीजस्य తొమ్మిదవాధ్యాయం అర్ధాంగికాదేవ్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. పోయిన శుక్రవారం మొదలైనటువంటి 14 లక్షల కుంకుమార్చన కార్యక్రమం దిగ్విజయంగా నిన్నటి వరకు 3,16,00,000 అర్చన చేయడం జరిగింది. ఈరోజు నవచండీ యాగం నిర్వహించడం జరుగుతుంది. ఈ నవచండీ యాగంతో ఇటు కార్యక్రమం సమాప్తంగా చేస్తున్నాము. ఇటు కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ మా దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? మొత్తం ఇప్పటివరకు మహిళలు మొత్తం ఎంతమంది వచ్చారు? ఎంతమందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు? మొత్తం మనకు మహిళలు దాదాపు 6,000 మంది వచ్చారు. 6,000 చిల్లర. ఇవాళ కూడా దూర ప్రాంతానికి వచ్చిన మంతని వచ్చారు. ఇవాళ కూడా ఒక రౌండ్ అవుతుంది. ముస్తాబాద్ మండలానికి ఇటీవలి బదిలీపై వచ్చిన అధికారులకు మోహినికుంట తాజా మాజీ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు పాలక వర్గం సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామ పంచాయతీలో మండలానికి ఇటీవలి నూతనంగా విచ్చేసిన ఎంపీఓ బీరయ్యతో పాటు మోహినికుంటలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న కార్యదర్శి గీత, నూతనంగా విచ్చేసిన కార్యదర్శి సందీప్, మరో కార్యదర్శి వేణులను తాజా మాజీ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు, ఉప సర్పంచ్ సంధ్యతో పాటు పలువురు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో బదిలీలు తప్పవని, ఎక్కడ పనిచేసినా తమ నైపుణ్యాన్ని చాటుకుని ప్రజలతో మమేకమైనప్పుడే అధికారులకు గుర్తింపు వస్తుందని వనజ గోపాలరావు అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, సతీష్, శ్రీనివాసరావు, వేణు, దేవయ్య, శ్రీశైలం తదితరులున్నారు. మేడం
ఎల్లారెడ్డిపేట మండలంలో నాగుల పంచమి పండుగ పురస్కరించుకుని పలు దేవాలయాల వద్ద భక్తుల సందడి అధికంగా కనిపించింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ రేణుకామాత దేవాలయం ఆవరణలో నాగదేవత విగ్రహానికి పుట్టలో పాలు పోసి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు రాచర్ల దయానంద శర్మ, రాచర్ల హనుమాన్ శర్మలు మాట్లాడుతూ పంచమి రోజు శివునికి రుద్రాభిషేకం నిర్వహించడంతో పాటు నాగదోషం ఉన్నవారు నాగులకు పాలు పోయడం, రాహు దోషం ఉన్నవారు నాగులను పూజిస్తే దోషం నివారణ అవుతుందని పంచమిని పురస్కరించుకుని స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయంతో పాటు గ్రామ పంచాయతీ ఎదుట గల పురాతన శివాలయంలో, శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో, నారాయణపూర్ గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో, షిరిడి సాయిబాబా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి నాగుల పుట్టలో పాలు పోశారు. ఈ సందర్భంగా రేణుకా మాతను, నాగదేవతను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గౌడ సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర అంగరంగ వైభవంగా జరపబడింది. ఇక్కడికి ఎంతోమంది మహిళలు విచ్చేసి తమ తమ మొక్కులు చెల్లించుకొని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ చల్లగా కలగాలని కోరుకుంటూ చాలా మొక్కులు చెల్లించుకున్నారు. అందరినీ కూడా ఆ ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలని, ఆ రేణుకామాత కృపవలన అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ జై గౌడన్న. ఈరోజు ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గర నాగుల పంచమి ప్రతి సంవత్సరం ఇదే ఘనంగా జరుపుకుంటూ ఎంతోమంది భక్తులు వచ్చేసి తమ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. జై గౌడన్న. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వన మహోత్సవానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓఎల్ రమేష్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల్లో ప్రజలకు పరిసరాలు, పరిశుభ్రత, పచ్చదనంపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే గ్రామాల్లో జ్వర సర్వే, దోమల నివారణ చర్యలు, గ్రామాల పరిశుభ్రతపై మహిళా సంఘాలని కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించినప్పుడే మనుషుల మనుగడకు ముఖ్యమైన ఆక్సిజన్ అందించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, ఎంపీఓ మీర్జా అఫ్జల్ అహ్మద్ బేగ్, సూపరింటెండెంట్ రమేష్, ఇన్ఛార్జ్ ఏపీఓ రాజనరసయ్య, సాంకేతిక సహాయకులు బండి లక్ష్మణ్, సుష్మా, జ్యోతి, దేవి, కవిత, మధు, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. సరే ఎంపీ సాబ్ ఇది చూడు ఒకసారి. స్వచ్ఛదనం పచ్చదనం అనేటటువంటి కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 5వ తేదీ రోజు ఈ నెల ఆగస్టున ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు 9వ తారీఖు రోజు విజయవంతంగా మనము ప్రజల సమక్షంలో ప్రజల యొక్క తోడ్పాటుతో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్తో చాలా విజయవంతంగా ఈరోజు మనం తంగలపల్లి గ్రామంలో ఈ మండల హెడ్ క్వార్టర్లో ముగించడం జరిగింది. ఈరోజు మనకి అంటే మొక్కలు నాటడం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, తర్వాత స్కూల్ పిల్లలు, అధికారులు అందరూ కూడా ఈరోజు మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి ఎంపీపీ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే జనాల లోపల పచ్చదనం గురించి, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడము. ఈ విషయంలో మనము సక్సెస్ అయినామని భావించవచ్చు. తర్వాత జ్వరాల మీద సర్వే చేయడం జరిగింది. దోమల నివారణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామాలలో పరిశుభ్రత గురించి కూడా అందరికీ అంటే మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ కూడా పెంచడం జరిగింది. అదేవిధంగా రొటీన్గా మనం మొక్కలు నాటడం అనేదే కాకుండా ఆ మొక్కల యొక్క సర్వైవల్ అనేటటువంటిది పెంచే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎంపీపీ కార్యాలయం ఆవరణంలో సుమారుగా 300 చెట్లు నాటే కార్యక్రమాన్ని మనము ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఏ విధంగా చూసినా మనకు అంటే చాలా లెంగ్తీగా తీసుకోకుండా ప్రోగ్రామ్ని షార్ట్గా 5 రోజుల్లో అయినా కూడా బ్రహ్మాండంగా ప్రజల యొక్క పార్టిసిపేషన్ చాలా బాగుంది. మెసేజ్ అనేటటువంటిది సామాన్య జనాల వరకు కూడా వెళ్ళింది. మన తంగలపల్లి గ్రామంలో ఒకసారి పరిశీలించినట్లయితే గ్రామాల యొక్క పరిశుభ్రత కూడా చాలా బాగుంది. విష జ్వరాలు లాంటివి కూడా చాలా తక్కువ ఉన్నాయి, నామోదు లేదు. డెంగ్యూ జ్వరాలు కానీ, మలేరియా జ్వరాలు కానీ చూసినట్లయితే కూడా వాటి యొక్క నామోదు కూడా ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఆరోగ్య పరిస్థితి
ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి అన్ని గ్రామాలలో కూడా నిలకడగా బాగానే ఉన్నది. సో ఇక ఈ విషయాన్ని వదిలేస్తే పచ్చదనం విషయంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకున్నట్లయితే మనకు ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా ఉందో ఎంపీడీఓ గారు ఆల్రెడీ మొక్కల్ని హోమ్ స్టేడ్ మొక్కలు, తర్వాత అవెన్యూ మొక్కలు ఇవన్నీ కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. అదనంగా మళ్ళీ మనము 5 నుంచి 9వ తారీఖు రోజు స్వచ్ఛదనం కార్యక్రమంలో కూడా అదనంగా కూడా మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద 3 కిలోల గంజాయి, 2 మొబైల్స్ స్వాధీనపరిచినట్టుగా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా గుండు రూపాపూర్ గ్రామానికి చెందిన మాధవి దిగంబర్, తుమ్రం అమృతరావులు గంజాయి సేకరించి తంగళ్లపల్లి మండలానికి చెందిన క్రాంతికి అమ్మేవాడని తెలిపారు. క్రాంతి అక్రమంగా గంజాయి తెప్పించుకుని గంజాయి తాగడానికి అలవాటు పడిన వారికి ఎక్కువ మొత్తంలో అమ్మి సొమ్ము చేసుకునేవాడన్నారు. శుక్రవారం రోజున క్రాంతికి అమ్మడానికి తంగళ్లపల్లి గ్రామ శివార్లో గల అంబా టెంపుల్ వద్దకు వస్తున్నారనే సమాచారం మేరకు తంగళ్లపల్లి ఎస్ఐ సుధాకర్ పోలీస్ సిబ్బంది యుక్తంగా అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకుని వారిని తనిఖీ చేయగా వారి వద్ద 3 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి విచారించగా తంగళ్లపల్లి మండలానికి చెందిన క్రాంతికి అమ్మడానికి వచ్చామని తెలిపినట్టుగా ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్నా, సేవించినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. యువత డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని, గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్లు, గంజాయి కిట్లతో పరీక్షలు నిర్వహిస్తూ అక్రమ గంజాయి రవాణాపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఉక్కుపాదం మోపుతున్నారని, 2024 సంవత్సరంలో ఈ రోజు వరకు జిల్లాలో 54 కేసుల్లో 130 మందిని అదుపులోకి తీసుకుని 32 కిలోల 618 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో గంజాయి అలవాటు పడిన వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి గంజాయి వల్ల కలుగు అనర్థాలపై ఒకసారి కేసులు పాలైతే జరిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించడం జరిగిందన్నారు. గంజాయికి అలవాటు పడి మానుకోలేని స్థితిలో ఉన్న వారి కోసం జిల్లాలో డి అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు, మురళి, ఎస్ఐలు, సుధాకర్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకరిద్దరు ఆదిలాబాద్ చెందిన, ఉత్తునూరు చెందిన వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ బట్టి మనం పట్టుకున్నాము. వాళ్ళ ఇద్దరు ఉత్తునూరులో కొనుక్కొని ఇక్కడ 3 కేజీస్ మన ఇక్కడ లోకల్ తంగళ్లపల్లి లోకల్ అతని క్రాంతి పేరు ఉన్నారు, ఒక పర్సన్ ఉన్నారు, అతనికి అమ్మదానికి వచ్చారు. ఇంతకుముందు ఎరోగేషన్ చేస్తే ఇంతకుముందు కూడా అతనికి 2-3 సార్లు అమ్మారు, తెలిసింది మనం. ఇప్పుడు క్రాంతి ఎక్స్పాండింగ్ ఉన్నారు, అతన్ని కూడా పట్టుకొని మనం రిమాండ్ చేస్తాం. దీనిలో గాంజా అంటే మన జనరల్గా మన ఏరియాలో ఎవరు పండించరు. మన ఏరియాలో ట్రాన్స్పోర్ట్ జోన్ కూడా లేదు. మన ఏరియా జస్ట్ సిరిసిల్ల జిల్లా అంటే ఒక కన్జ్యూమర్ జోన్లో వస్తుంది. ఆ కన్జ్యూమర్ కూడా ఇప్పుడు మనం రీసెంట్గా యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం వాడుకోవడం స్టార్ట్ చేసాం. అది కూడా పిల్లల పైన ఎవరెవరు మనకి ఇన్ఫర్మేషన్ వస్తే కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళపైన కూడా మనం టెస్ట్ చేసాం. రీసెంట్గా కొంతమంది టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే వాళ్ళ నుండి కూడా మొత్తం ఎంక్వైరీ చేసి ఎవరి నుండి కొనుక్కున్నారు. ఆ లాస్ట్ జూలై మంత్లో దాదాపు 10-12 కేసెస్ కూడా రిజిస్టర్ అయినాయి అట్లా. సో దీనిలో ఇప్పుడు నా ప్రకారం పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు కొంచెం చూసుకోవాల్సింది, వాళ్ళ కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు. సో మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారు దయచేసి వాళ్ళు చూసుకోండి. వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, నైట్ టైం ఎక్కడ తిరుగుతున్నారు, ఏమైనా గాంజా ఎట్లా అలవాటు ఉందా లేదా. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది పెట్టి కొట్టి వాళ్ళ డబ్బులు తీసుకొని ఇట్లయినా గాంజా కొనుక్కుంటున్నారు. అది కూడా టీం పంపడం జరిగింది. సో ప్లీజ్ మీ పిల్లల పైన మీరు కంట్రోల్ పెట్టుకోండి. ఏమైనా కంట్రోల్ కావట్లేదు మన 100 డయల్ చేసి మనకి ఇన్ఫామ్ చేసేయండి. లోకల్ ఇన్స్పెక్టర్, లోకల్ ఎస్ఐ ఇన్ఫామ్ చేసేయండి. మనం వాళ్ళకి కూడా ఏమైనా డి అడిక్షన్ సెంటర్ పంపుకొని, హైదరాబాద్ అవసరం ఉంటే హైదరాబాద్ పంపుకొని వాళ్ళకి మంచిగా చేస్తాం. మన ఉద్దేశం మన జిల్లాలో గాంజా ఉండకూడదు. ఎవరైనా తాగుతున్నారు వాళ్ళకి కూడా అలవాటు మనం తీసేయాలి. అదే మన మెయిన్ ఉద్దేశం. మీకు శిక్ష ఇవ్వాలి, అది మెయిన్ ఉద్దేశం కాదు. సో మీరు అట్లా ఉంటే మీరు మన దగ్గర రండి, మీకు మంచి ఆరోగ్యం, మంచి డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి మీకు మంచి దారిలో తీసుకొస్తాము. వీళ్ళు ఆదిలాబాద్ నుండి కొనుక్కొని, ఇది ఉత్తునూరులో కొనుక్కొని, వాళ్ళ పేరు మాధవి దిగంబర్ అండ్ తుమ్రం అమృతరావు. ఇప్పుడు A3 క్రాంతి లోకల్ పర్సన్ ఎక్స్పాండింగ్ ఉన్నారు, ఇతను కూడా పట్టుకొని ఇంకా ఎవరెవరు అమ్మిన వాళ్ళు ఉన్నారు ఇతనిలాగా, ఇంకా ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారు. ఇప్పటివరకు మనం జనరల్గా కన్జ్యూమర్స్ అంతా పట్టించుకోలేదు. సో ఇప్పుడు వీళ్ళ నుండి ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేస్తాం.
పాసిబుల్ ఉంటే వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేస్తాం. స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ముందు వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ పెడతాం. మనం అందరు కలిపి జనాల్, ప్రెస్ రిపోర్టర్, మన పోలీస్ అందరు కలిపి చేస్తే ఇది గాంజా పైన మనం యుద్ధం చేసి గెలవచ్చు. సో మీరు అందరూ మనకి సహకరించాలి. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా నాగుల పంచమి పండుగ మహిళలు ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండలం కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో నాగుల పంచమి పురస్కరించుకుని ఈ రోజు భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి పుట్టలో పాలు పోసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు చల్లంగా చూడాలని ఆ నాగదేవతను మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎస్ఐ రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మల్లుగారి నర్సగౌడ్ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఓకే. ఊరిపోయింది ఊరిపోతున్నా చెప్పింది లక్ష్మీ. ఓకే. నాగుల పంచమి పర్వదిన వేడుకలు ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాల్లో అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలో మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత పుట్టలో పాలు పోసుకుని పూజలు నిర్వహించారు.
ముస్తాబాద్ మండల వ్యాప్తంగా పవిత్ర శ్రావణ మాసంలో శుక్రవారం వచ్చిన నాగపంచమిని పురస్కరించుకుని మహిళలు ఉదయమే తలంటూ స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి వివిధ దేవాలయాలు గ్రామాల్లో ఉన్న పుట్టల వద్దకు చేరుకుని నాగదేవతలకు పుట్టలో ఆవు పాలు పోసి పళ్లు పలహారాలు పువ్వులు సమర్పించారు. అలాగే పుట్టలపై పసుపు కుంకుమలతో పాటు తాళాలు పోసి దీపాలు వెలిగించారు. అలాగే నాగదేవతకు ప్రీతికరమైన పిండితో తయారు చేసిన నాగ ప్రతిమలు సమర్పించారు. మహిళలతో పాటు పురుషులు సైతం నాగదేవతలకు పాలు పోసి పూజలు నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు పూజలు నిర్వహించారు. సుఖశాంతులు ప్రసాదించడంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని వేడుకున్నారు. సంతానం లేని వారు తమకు పిల్లలు కలిగేలా ఆశీర్వదించమని నాగదేవతల్ని వేడుకున్నారు. మొదటి శ్రావణ శుక్రవారంతో పాటు నాగపంచమి కావడంతో గ్రామాల్లో పండుగ వాతావరణంతో పాటు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు.
గంభీరాపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకట్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్యపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్ల పాటు కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారని అన్నారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, పట్టణ అధ్యక్షుడు వెంకట్ యాదవ్, నాయకులు రాజారాం, మాజీ ఎంపీటీసీ ఎగదండి స్వామి, నర్మల, మాజీ సర్పంచ్ రాజు, జీరాజు, మీను, బండ రమేష్ తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా యొక్క జిల్లా అధ్యక్షుడైన ఆగన్నపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టున్నారు. మీరు అధికారంలోకి మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు ప్రజలకు ఏదైనా మీతో శాతనైతే మంచి చేసే ఆలోచన చేయండి తప్ప ఇతరులను వారి పర్సనల్ విషయాలను అట్లాంటి వాటిని విమర్శ చేయడం. మీరు నిన్నగాక మొన్న మా పార్టీ నుంచే కాంగ్రెస్లోకి వెళ్ళారు, అదొకటి గుర్తుంచుకోవాలి. మా అధ్యక్షుడిని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ఆలోచనతోని మా జిల్లా అధ్యక్షుడిని విమర్శించడం జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. మిస్టర్ తిరుపతి గారు, మీరు మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు, అది ఒకటి గుర్తుంచుకోండి. అంతేకాకుండా స్వార్థ రాజకీయాల కోసం నువ్వేదో పెద్ద లీడర్ అవుతా అనే ఒక ఆలోచనతోని మా జిల్లా అధ్యక్షుని తిట్టినంత మాత్రాన నువ్వేం లీడరు కాదు. నీకు అంత లీడర్ అయ్యే లక్షణాలు ఉండి పెద్ద లీడర్ అవ్వాలనుకుంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోటీ చేయు, అప్పుడు నీ లీడర్తనం ఏందో ప్రజలు గుర్తిస్తారు. అంతేగాని ఏదో పైసా బలంతోనో మదంతోనో ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఏం మాట్లాడిందండి, కేకే మహేందర్ రెడ్డి గారికి ఏం ప్రోటోకాల్ ఉందని అని ఒక విషయాన్ని లేవనెత్తడం జరిగింది. అవును, నిజంగానే ఏం ప్రోటోకాల్ ఉంది? అంతగానో ఉంటే అధికారం మీదే కదా, మీరంటూ ఒక పదవి తెచ్చుకొని అప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనండి. ఆ విషయాన్నే మా అధ్యక్షుడు గారు అన్నారు. దానికి ఇంత మీకు ఎగిరిపడడం అవసరమా? ఏం చేసినావు నువ్వు మహేందర్ రెడ్డి గారు? మా గంభీరావుపేటకు మా సార్ 37 కోట్లు రోడ్డు వెడల్పు కోసం కేటాయించిండు. అది నిధులు ఎటువైనాయి? నువ్వు అంతా చెయ్యాలని అనుకుంటే గంభీరావుపేట అభివృద్ధికి ఏం చేస్తావు? ఆ నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూంచు. అలాంటి మాటలు అంటే వ్యక్తిగత దూషణలు చేయడం ఇలాంటివి సరికాదు. మేము ఇప్పటికి కూడా హెచ్చరిస్తున్నాం. ఏదన్నా ఉంటే మీకు ప్రజలు అధికారం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసి మీకు శాతనైతే ప్రజలకు మంచి చేయండి. అంతేగాని మీరు ఇలా పర్సనల్ విషయాలను మా అధ్యక్షుడిని తిట్టి మీరేదో లీడర్ అవుతా అంటే గారు, మీకు అంతా అది ఉంటే ప్రజల దగ్గరికి పోయి ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు శాతనైతే నిధులు తీసుకొచ్చి సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందించండి. అది ఒక లీడర్ లక్షణాలు. మా సారు సీఎం తర్వాత సీఎం లాంటోడు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సిరిసిల్లలో అభివృద్ధి అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీకు శాతనైతే అంతకంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయండి. అది ఒక లీడర్ లక్షణాలు. అంతేగాని వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు. రోజు ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా తిరుగుతున్న ఆనాడు కూడా తోటాగన్న గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడు ఆదలు ఉండి ఏ ప్రోటోకాల్ లేకుండా ఎట్లా పాల్గొన్నా అన్నట్టు మీరే అని ఈరోజు మీరే ఈ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు ఏ ప్రోటోకాల్ లేకుండా అన్నది వాస్తవమే. వాస్తవానికి మీకు లేదు కాబట్టి ఎలాంటి ఏ ప్రోటోకాల్తో పాల్గొంటామని తోటాగన్న గారు అడగడం జరిగింది. దాని మీద ఏదో అంత మునిగిపోయినట్టు ఎన్నడూ ఇప్పటికి కూడా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు తోటాగయ్య గారు ఎక్కడ తిరిగి అడ్డుకుంటాం, 4 ఈరేస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇదేనా? మీకు చెప్పింది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ రౌడీజం గురించి నిన్న అధికారం ఒక్కనాడు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనాడు 9 ఏళ్ళు అధికారంలో ఉన్నా కానీ ఒక్క నాయకుడిని కూడా 4 ఇస్తాం అన్న దాఖలాలు లేవు. ఖబర్దార్ నాయకులారా, మీ చరిత్ర ఏంది? మొన్నటిదాకా కేటీఆర్ గారు ఎమ్మటుండి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు ఎన్నో కోట్ల రూపాయలు వర్కులు చేసుకొని ఇవాళ ఒక వారం రోజులు కాకముందుకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తిరుపతి గారు, మీరు మాట్లాడే స్వభావం అది మీకు సరైన మీ స్థాయి కాదు మాట్లాడేది. ఇప్పుడు మొన్ననే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏదో పదవులు ఇస్తున్నారని టీఆర్ఎస్ నాయకులను తిడితే నీకేదో గుర్తింపు వస్తుందని నువ్వు తిడుతున్నావు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గమనిస్తున్నారు, ప్రజలు కూడా మండల ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తున్నారు. నీకు చేతనైతే తిరుపతి గారు నువ్వు వచ్చి
మీకు ఈ మండలంలో ఎంత పెద్ద పేరుందో వచ్చి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీస్కో ఎంపీకో పోటీ చేసి ఈ మండలంలో నువ్వు నిలబడు, నీ స్థాయి ఏందో తెలుస్తుంది. ఇలా తోటాగన్న స్థాయి అంటారు. తోటాగన్న గారు వారు ఒక కార్యకర్తలు కాకుండా వారు ఆనాడు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మున్నూరు కాపు బిడ్డ తోటాగన్న గారు సామాన్య రైతు కుటుంబంలో పుట్టి వారు స్థానిక ఎంపీటీసీగా కానీ సర్పంచ్గా కానీ జడ్పీటీసీగా ఇతర ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకుడు తోటాగన్న గారు. ఇవాళ నీ ఒక్కసారి కూడా నువ్వు సొంతంగా గెలవని దాఖలాలు నీ సొంతంగా ఎలక్షన్ను నువ్వు నిలబడి గెలవలేని వ్యక్తివి. ఈ రోజు తోటాగన్న గారిని 4 జీరేస్తాం, రోడ్లలో వీధులలో తిరిగాను. మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీ హామీలు నెరవేర్చుకుంటే మిమ్మల్ని అడ్డుకుంటాం. ఖబర్దారు, మీరు తక్షణమే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అన్ని అమలు చేసేంత మీరు మీ అధినాయకత్వం దృష్టికి తీసుకపోయి కానీ ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తామని భయపంతులకు గురి చేస్తున్న సరైనది కాదు. ఇప్పటికైనా తెలుసుకోండి, ఎలా మాట్లాడాలో పద్ధతి మార్చుకో, లేకుంటే మేము కూడా మాట్లాడే చరిత్రలో బాగా చదివేది ఉంటుంది. ఖబర్దార్ తిరుపతి కొమరిశెట్టి తిరుపతి గారు, మేము ఇంకా చాలా చరిత్రలు ఉన్నాయి చెప్పేటి, కానీ ఇప్పుడు చెప్తా ఇంకా అవన్నీ ఇప్పుడే చెప్పదలుచుకోలేము. మేము ఇప్పటికైనా మానుకో. ఇక ముందు కూడా ఈ విధంగా చెప్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలామంది కార్యకర్తలు బాధపడుతున్నారు. నిన్నయాల వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులను నువ్వు గుర్తించక నువ్వు పదవుల కోసం ఈ విధంగా చెప్తున్నావు. నీ చరిత్ర అంతా అందరికీ తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు, బయట ఇతర పార్టీ నాయకులకు తెలుసు. ఖబర్దార్, టీఆర్ఎస్ గంభీరపేట పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాను. సిరిసిల్ల శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి జరిగే చండీ మహాయాగ కార్యక్రమానికి ప్రభుత్వ విపాది శ్రీనివాస్ ఆహ్వానిస్తూ పట్టణ పద్మశాలి సంఘం తరపున ఆహ్వాన పత్రిక అందించారు. సిరిసిల్ల శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నెల 15 నుంచి 18 వరకు తలపెట్టిన శ్రీచండీ మహాయాగం కార్యక్రమానికి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విపాది శ్రీనివాస్ను ఆహ్వానిస్తూ ఈరోజు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి పూర్ణచందర్, మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుజ్జెత్తారా, పిసిసి కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్, బీజేపీ నాయకులు అనల్దాస్ వేణు, సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం, ఉపాధ్యక్షులు డాక్టర్ గాజుల బాలయ్య తదితరులు ఆహ్వాన పత్రికను అందించారు. వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వికలాంగుల కోసం సదరన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి ముఖ్య అతిథిగా దొమ్మాటి నరసయ్య హాజరై మాట్లాడారు. వికలాంగులు శిబిరానికి హాజరై తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లా కలెక్టర్ మరియు ప్రభుత్వ విపాది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి చేతుల మీదుగా వినికిడి పరికరాలు, ఊతకర్రలు, ట్రైసైకిల్ అందించడం జరుగుతుందన్నారు. సమాజంలో వికలాంగులపై చిన్నచూపు చూడొద్దన్నారు. వికలాంగులు కూడా సమాజంలో ఒక భాగంగా పరిగణించాలని అన్నారు. ఇప్పటికే వికలాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ సత్తయ్య, కార్యదర్శి ప్రవీణ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమిరిశెట్టి తిరుపతి, షేక్ గౌస్, నాయకులు గుండాటి రామరెడ్డి, చెన్నిబాబు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపట వికలాంగులకు సమాజం లోపట ఏ పని చేయకుండా మరి సమాజం లోపట ఇబ్బందుల పాలవుతూ వాళ్ళ బ్రతుకు జీవనం గడుపుతున్నటువంటి వికలాంగుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు తప్పకుండా ఎలాంటి పరికరాలు అవసరం ఉంటాయి, చెవిటి వారికి వినికిడి పరికరం కానీ, కుంటి వాళ్ళకు సహాయ పరికరం కానీ, కర్ర కానీ, ఇంకా కొంతమంది నడపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళకు బ్యాటరీ సైకిల్ కానీ, ఇంకా కొంచెం పూర్తి అచేతన అవస్థలో ఉన్నటువంటి వాళ్ళకు సైకిల్ కానీ నూకపోవడానికి ఈ విధంగా పరికరాలు ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉన్నది. దయచేసి వికలాంగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల్ లో మా స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు మా ప్రభుత్వ విప్పు ఆదిసేన గారు చెప్పడం జరిగింది. ఎల్లారెడ్డిపేటలో వికలాంగుల గురించి ప్రత్యేకంగా ఒక క్యాంప్ ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఏమేమి వస్తువులు కావాలనో అవన్నీ మన ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వారికి ముందుంటాడు కాబట్టి దాన్ని ప్రతి ఒక్క వికలాంగులకు ఏది అయితే అవసరం పడుతుందో అటువంటి పరికరాలన్నీ మనం
తెప్పించి ఇద్దామనే దాని మీద వీళ్ళు ఇక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్క వికలాంగులు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఇచ్చుకున్నట్టయితే వాళ్లకు మళ్ళీ ఆ ప్రోగ్రాం మా ప్రభుత్వ విప్పు ఆది శ్రీనన్న వస్తాడు, అప్పుడు కలెక్టర్ గారు కూడా వస్తారు, మా సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కూడా దీంట్లో పాల్గొని అందరికీ పరికరాల పంపినాడు మాత్రము అందరు వస్తారు. ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి అందరూ సహకరించాలి. రేపు ఈరోజు కాకుంటే కూడా రేపు సిరిసిల్లల సినారే కళామందిర్లో కూడా రేపు అవకాశం ఉంది. రేపటికి లాస్ట్ డేట్ కాబట్టి అందరు అక్కడికి పోయి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మేము ఇప్పటికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్. ఇలంతకుంట మండలం రేపాక గ్రామానికి దాతలు వైకుంఠ రథానందించగా ఈరోజు మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. కీర్తిశేషులు గుండ్రెడ్డి రాజవ్వ, మీనారెడ్డి మరియు పుల్లూరి లక్ష్మీ వెంకయ్య జ్ఞాపకార్థం శ్రీ విజయలక్ష్మి ఇండస్ట్రీస్ వారు రేపాక గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని అందించగా ఈరోజు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షోరూం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉటుకూరు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, మానకొండూరు కాంగ్రెస్ పార్టీ యువజన సంఘాల నాయకులు అంతగారి వినయ్ కుమార్, మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుల వెంకటి, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోమ్మా మళ్ళీ చాలా హెసిటెంట్ ఉన్నావురా. స్టాఫ్ అంతా ఒకసారి ఫోటో దిగిరా అన్న, మీరు కారే లైన్లో ఉండరు, దిగండి ఫోటో తొందరగా కానివ్వండి. తర్వాత 2024 రోజున రేపాక గ్రామ వాస్తవ్యులైన కీర్తిశేషులు గుండ్రెడ్డి రాజవ్వ, మీనారెడ్డి గారు మరియు పుల్లూరి లక్ష్మీ వెంకయ్య గారుల యొక్క జ్ఞాపకార్థం వైకుంఠ రథం రేపాక గ్రామ పంచాయతీకి విరాళముగా ఇచ్చుచున్నాము. నమస్తే, బాగున్నారా? చీరలు జీవున్నాయా? కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి. కూర్చోరు తల్లి, పోయిరా తల్లి, నువ్వే పోయి కూర్చున్నా. మీరు అందరూ వస్తున్నారు ఫోటో కింద. కర్ర దాని కర్ర వాటర్ ఏది సూపర్ సార్ అయిపోయే లోపల దానికి పనులు 2 సంవత్సరాలు వస్తాయి. రైట్ సార్, ఒకసారి ఇది చూడండి సార్. జరుగు నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో శివనగర్ శివాలయం మరియు సాయిబాబా దేవాలయం, మడేశ్వరాలయం, అంబాభవాని దేవాలయం, హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాముల పుట్టల వద్ద మహిళలు భారీగా తరలివచ్చి పాలుపోశారు. నాగుల పంచమి రోజు పాములకు పూజ నిర్వహిస్తే సకల పాపాలు నిర్మూలన అవుతాయని నమ్మకం. నేటి తెల్లవారుజాము నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో దేవాలయాలకు తరలివచ్చి పుట్టల వద్ద జొన్న పేలాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి పుట్టలో పాలు పోశారు. అనంతరం శివాలయాలు సందర్శించి శివునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అయిపోయింది
అక్కడ లేరా అది జరుగుతలేదా? అయ్యో కొబ్బరికాయ అమ్మో అమ్మో రా మమ్మీ అది పెట్టు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.